నమస్తే నమస్తే మండల రెవెన్యూ ఆఫీసర్. నమస్తే. ఎవరు మీరు? ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో కాను, గవర్నర్ ని స్పీకర్ ని అంతకన్నా కాను. మరి ఎవరవి? రాజీ నాయకుడు పెంపుడు కుక్కవా లేక కల్తీ సారా కాల్చుకునే కిరాయి రౌడీవా? పొరపడుతున్నావా ఆఫీసర్? మనిషిని చూసి క్యారెక్టర్ అంచనా వేయ మాకు. రాజకీయ నాయకుడికి అబ్బలాంటి వాడిని, రౌడీజానికి పెద్ద దిక్కుని, ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లకే ముచ్చమటలు పట్టించే మరణ మృదంగాన్ని. అదా సంగతి. నేనెవరో తెలుసా? రౌడీలు చేసే నీలాంటి రౌడీలకు నీలాంటి రౌడీ రాజ్యం వెళుతున్నా ఇలాంటి పెద్ద మనుషులకు మిస్టర్ గణపతి, నేనెవరో తెలుసుకోకుండా తొందరపడుతున్నా. నేను కనుసైగ చేస్తే అందమైన నీ భవనం కాలి బూడిదవుతుంది. అదే నేను కన్నెల్ల చేస్తే పచ్చని నీ కుటుంబం బొగ్గుమంటుంది. ప్రగడబారు మారే వచ్చిన పని ఏంటో చెప్పు. వెరీ గుడ్. ఎప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చా? నా పేరు రఘుపతి నాయుడు. ఈ నియోజకవర్గంలో నేను వస్తున్నానంటే కుక్కురు మనకుండా నిద్రపోతారు. అదే ఎంపీటీసీలు మొదలుకొని జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు గజ గజ వణికిపోతారు. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నాకు పెట్ల ఉన్నారా? ఆఫ్టర్ ఒక ఎంఆర్ఓవి, ఒక మండలానికి చిన్న సైజ్ ఆఫీసర్ అంతే. నేను చిన్న సైజ్ ఆఫీసర్, పెద్ద సైజు తిమ్మిగలాను పడగొట్టి కడిచిపోయినాను. నీకే అర్థమవుతుంది. వచ్చిన పని అంటే చెప్పు. అయితే చెప్తా విను. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న పోరంబోకు భూముల్ని బంజరు భూములుగా గుర్తించి ఈ పేద ప్రజలకు పంచుతున్నావంట. ఆ భూములే ఉందా నీ అబ్బ సొత్తు అనుకున్నావా? మరి ఎవడమ్మా మొగుడు సంబంధం? పొలాలు మీ పేరును రాయించుకున్నావు. రఘుపతి, నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఆ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్ నా టేబుల్ మీదకి వచ్చాయి. అప్పుడే నీ గురించి ఆరా తీశాను. నువ్వు ఒక పోరంబోకు అని 3 పరిమేర్లు పేడ తట్టలు పోసి 25 ఎకరాలు సంపాదించావు. ఆ 25 ఎకరాలతో పెద్ద భూస్వామిగా మారి 40 ఎకరాలు చేశావు. ఆ 40 ఎకరాలతో సన్నగారు రైతుల నోలు కొట్టి వాళ్ళకున్న ఎకరం వారెకరం పొలాలు నీ పిల్లలు రాయించుకున్న పరమలు వచ్చావని నాకు తెలుసురా. శబాష్ గణపతి, శబాష్. నా కథ చరిత్ర నాకు బాగా గుర్తు చేశావు. నేను ఎంత నీచుండో నేను చెప్పకుండా నువ్వే తెలుసుకున్నా. తెలివైన వాడివే. ఈ తెలివితేటలు నీ డ్యూటీలో చూపించుకో. 10 కాలాల పాటు పచ్చగా బతుకుతా. కాదు కూడదని మాలాంటి పెద్దోళ్ళతో పంతానికి దిగితే పచ్చని పొలంలో కత్తి పొట్లకు గురైన అధికారి అని రేపు పేపర్లో వస్తుంది. ఏ రఘుపతి, నేను అదే చెబుతున్నాను. నీ అతికి తెలివితేటలు నీ ఊర్లో పత్రికించుకో, లేదంటే నీ ఇంట్లో చూపించుకో. నా దగ్గర వెనక్కిలేస్తే నీకు రచ్చరంబోలవుతుంది. మిస్టర్ గణపతి, నేను ఎంతో మంది మినిస్టర్ని చూసా, ఎంతో మంది ఆఫీసర్ని చూసా. అందరూ నేను పడేసే పచ్చ నోట్లకి, నేను విసిరే విస్కీ బాటిళ్ళకి తలాం కొట్టి గులామన్నారా. కానీ నువ్వు ఏ రఘుపతి, నేను అదే చెబుతున్నాను. నువ్వు చెప్పే ఆ 2 టైపులు కాదు, 3వ టైపు నచ్చబడేవాడిని, 4 తగ్గొచ్చేవాడిని కాదని నన్ను బెదిరిస్తే చెప్పు తీసుకొట్టే రకం కాదని నాకే వార్నింగ్ ఇస్తే వాడి కాళ్ళను పట్టుకొని బయటికి గెట్టేసి ఆపేస్తున్నారా. అర్థమైంది అనుకుంటా? అర్థమైంది గణపతి, అర్థమైంది. మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఈ ఒంట్లో ప్రాణాలు ఇంట్లో మానాలు పోతాయని గుర్తు 1కి 10 సార్లు గుర్తుంచుకో. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. వస్తా.
మంది ఆఫీసర్లను చూశాను రా, కానీ నువ్వు చాలా మొండిగటానివి. ఉంచుతా నీ మెడలు వంచి నా కాళ్ళ కింద దించుతా. వీడి ఉపన్యాసాలతో నా మైండ్ దొబ్బింది. ఏ రంగేలి, కమాన్. కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలలా ఉలలా రావాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. బస్తావో నటింటికే బస్తావో ఓడు గడితే హిస్టరీ ఏదో బిడి నీ చెయ్యే గెత్తు బాల. ఏదో బిడి నా చెప్తా మోగిపోయేలా. ఏదో బిడి నువ్వు తచ్చు బాల. ఏదో బిడి చెమటల్లో తడిసిపోయేలా. కాదు కట్టి చూపుతోనే చెప్పాలా. సెట్ నీ ముందే బుద్ధి ఫ్రూట్ ఈ చిక్క పిల్ల వంకర నడు మెటాడిస్తారా. నీ సమట తిప్పి నీ తోడను అటాక్ కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా. శారీలో సోకంత షేరింగో బోలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో. బస్తావో నటింటికే బస్తావో మూడు గడితే హిస్టరీ. ఏదో బిడి నీ చెయ్యే గెత్తు బాల.